హాయ్ హలో పిఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్పెషల్ బెస్ట్గా గుంటూరు సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ లీడర్ లామ్ నవమి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం మేడం, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో బట్టి చూస్తే మీరు అసలు ఏ విధంగా ఈ పొలిటికల్లోకి ఎంటర్ అయ్యారు, పొలిటికల్ లైఫ్లోకి రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? నేను 1999 సంవత్సరం నుంచి పొలిటికల్లోకి వచ్చానండి. ఆ పరిసర ప్రాంతాలు, ఆ ప్రజలు పడే ఇబ్బందులు అవన్నీ చూసుకుంటూ దాని మీద వచ్చాను. అంటే ఈ పొలిటికల్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళు మీరు? మ్యారేజ్ కాకముందు చదువు ఇవన్నీ ఉంటాయి కదా. మ్యారేజ్ అయ్యాక కుటుంబం ఇవన్నీ చూసుకుంటూ స్పోర్ట్స్, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఉండేది. నాకు ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే తర్వాత పొలిటికల్ లైఫ్లోకి రావడానికి గల కారణం ప్రధానంగా ఏంటి? అది కూడా టీడీపీ మీద అంత మక్కువ ఎందుకని? అంటే ఈ తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు ఆడవాళ్ళకి 1983 సంవత్సరం సమాన హక్కు కల్పించే విధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. అది నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు అది బాగా మైండ్లో పడిపోయింది. ఓకే, మహిళలకి సపోర్ట్ ఇచ్చే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాను. అంటే ఎంతకాలం నుంచి మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు? 1990 నుంచి. అప్పటి నుంచి కూడా కంటిన్యూషన్ అవుతున్నారు. అంటే ఈ ఇన్ని సంవత్సరాల మీ యొక్క పార్టీ జీవితంలో ఎప్పుడైనా మీకు పదవులు ఇవ్వటం కానీ అలాంటిది ఏమైనా ఉందా? గుర్తింపు మీకు స్పెషల్గా దాని గుర్తింపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాబు గారు లాస్ట్ గవర్నమెంట్ కాకుండా అంతకుముందు పరిపాలన చేశారు. పరిపాలన చేసిన టైంలో కానీ మీకు ఏమైనా పదవులు ఇవ్వటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను 2000 సంవత్సరంలో మా హస్బెండ్ లామ్ వర్ధన్ రావు గారండి టీడీపీ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిచినాడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి. మా హస్బెండ్ ద్వారా నేను ఆయన ఆశయాలు అవన్నీ చూసుకొని నేను కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని నేను రావటం జరిగింది. ఆ తర్వాత నాకు 2018, 2016 అట్లాగా నాకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చారు గుంటూరు జిల్లాలో టీడీపీ పార్టీ నుంచి. ఆ తర్వాత అంగన్వాడీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. అంటే ఇప్పుడు అంగన్వాడీ ప్రధాన కార్యదర్శిగా మీరు వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రాకి సంబంధించి కానీ దీని అంతటికి మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాడ నుంచి ఎలాంటి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే పోరాటం కానీ ధర్నాలు చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? చేసామండి. మాచర్ల పల్నాడు నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్ని వైసీపీ ప్రభుత్వంలో ఆమెను వేధించి ఆమె జాబు చేసే పోస్ట్ని వేరే వాళ్ళకి ఇస్తే ఆవిడ దళిత మహిళ ఆత్మహత్య ప్రయత్నించింది. ఆవిడని అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అవి చూసాం. తర్వాత వాళ్ళకి పౌష్టిక ఆహారంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కల్తీ ఆహారం తినటం వల్ల చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, చిన్నపిల్లలు. అట్లాంటివి ఎన్నో. వాళ్ళకి శాలరీస్ పెంచేటప్పుడు మేము ధర్నాలు చేయటం కానీ పెంచమని ఇట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్కి మేము ఎప్పుడూ సపోర్ట్గా తోడుగానే ఉన్నామండి. అలాంటి సమయంలో మరి ప్రభుత్వం అధికారంలో ఉందా అప్పుడు టీడీపీ? మీరు ఈ ఇన్ని ధర్నాలు ఇవన్నీ చేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన టైంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉందా? టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా మాకు అన్యాయం జరిగింది. మాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు కదా వైసీపీ వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీ పైన మరి అనేకమైనటువంటి కేసులు పెట్టి ఉండాలి కదా ఆ టైంలో. మమ్మల్ని వెళ్ళనీ లేదు. ఏదైనా ధర్నాకి వెళ్ళినా చేసినా మమ్మల్ని అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు. అంటే జస్ట్ బైండ్ ఓవర్ చేశారు కానీ కేసులు కట్టలా? కేసులు కట్టలేదు. బైండ్ ఓవర్ చేశారు. ఎలా పడితే అలా మాట్లాడటం, అట్లాగా కొంచెం భయపెట్టినట్టు అట్లా మాట్లాడటం. అంటే అధికారంలో లేరు కదా, బెదిరింపులు చేశారు. ర్యాలీకి అట్లా వెళ్ళామంటే ఇంకా వచ్చి దండించడం, తీసుకెళ్ళిపోవటం అట్లా చేశారు. ఓకే. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద దాడులు జరగలేదు అంటారా? వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే కొట్టుకొని వాళ్ళ నాయకులు వాళ్ళే కార్యకర్తలు కొట్టుకొని టీడీపీ వాళ్ళు చేశారంటే అది నమ్మసౌక్యమేనా? అప్పుడు కోడికత్తి డ్రామా ఒకటి జరిగింది. తర్వాత గులకరాయి డ్రామా వాళ్ళు ఏదో వేసుకుని చేశారు. అట్లాగే ఉంటుంది ఇప్పుడు కూడా సార్. ఓకే. అంటే మాచర్లలో చంద్రయ్య ఘటన ఒకటి బాగా హల్చల్గా మారింది.
టీడీపీ సీనియర్ లీడర్ అయిన పార్టీ కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన వైసీపీ వాళ్ళు దాడి చేసి ఆయన చనిపోయాడు ఆయన. సో ఈ టైంలో మరి పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆ టైంలో ఉన్న వాళ్ళని గవర్నమెంట్ శిక్షించింది అంటారా? అది చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఓకే. అంటే మీరు ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చారు, రాకముందు స్పోర్ట్స్లో కూడా ఉన్నారు కదా. స్పోర్ట్స్ గురించి ఎట్లా ఉండేది ఏంటి అసలు? లాంగ్ జంప్లో కానీ ఇవన్నిట్లో చాలా చోట్ల మీకు గోల్డ్ మెడల్స్ వచ్చినట్టుగా కూడా ఉంది. ఎట్లా? 52 మెడల్స్, ఒక 11 మెమోటోస్ వచ్చినాయండి. అయితే 2017లో నేను మన ఇండియా నుంచి చైనాకు సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు రీసెంట్గా మన ఇండియా నుంచి స్వీడన్కి సెలెక్ట్ అయ్యాను, రన్నింగ్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్. ఓకే. అది కూడా కొంచెం ఇంక ఎలక్షన్ టైము అది ఇదని నేను ఆర్థిక ఇబ్బందులు వల్లే అది కూడా వెళ్ళలేకపోయాను. నాకు మనసు రాలేదు ఎవరు నన్ను సహాయం అడగటానికి కూడా, వెళ్ళలేకపోయాను. రీసెంట్గా వరదల సమయంలో చంద్రబాబు గారు వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా చాలా వరద సమస్యలలో చిక్కుకుపోయినటువంటి ప్రజలందరినీ కూడా ఆయన సేవ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ విషయంలో చూసుకుంటే మరి ఆ బోట్లన్నీ కూడా ఇరుక్కుపోయి మరి అంటే ప్రజలకి అనేక విధాలుగా సమస్యలు ఎదురవుతున్న సమయంలో కూడా నిద్ర లేక కలెక్టర్ ఆఫీసులో నిద్ర చేసి ఆయన ప్రజల కోసం శ్రమించినటువంటి వ్యక్తి ఆయన. మరి అంత శ్రమించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక లైజన్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. కానీ వైసీపీ మూకలు ఇప్పటికి కూడా ఆయన మీద లేనిపోయినటువంటి చెప్తా ఉన్నారు. దీనిపైన ఏమంటారు? బాబు గారిని అరెస్ట్ చేశారు. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరదాలు కట్టుకుని ప్రజల్లోకి రాకుండా ఉండటం అట్లాగేం లేదు, అవన్నీ తీసేశారు. ఆ వయసులో కూడా ఆయన అందరికీ ఏమి వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ మంచినీళ్ళు కానీ ఆయన వాళ్ళ కోసం ఆయన కూడా తినకుండా ఆ 10 రోజులు కష్టపడిన రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు మీరు చూస్తున్నారు. ఆయన అనే అర్హత అసలు ఎవ్వరికీ లేదు. అది ఓకే. అంటే ఈ వరద బాధితుల సమయంలో మీరేమన్నా కార్యక్రమాలు ఏమైనా చేశారా? సేవా కార్యక్రమాలు కానీ అలాంటివి ఏమన్నా? నేను అంటే బాబు గారి గురించే మాకు బాధ. ఇప్పటికి కూడా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆయన విషయంలో. అంటే నేను ఒక 10 టైమ్స్ కలిసి ఉన్నాను బాబు గారిని, సార్తో కూడా మాట్లాడున్నాను. ఓకే. ఆయన నా వయసులో కూడా కక్ష సాధింపు చర్యలు చేశారు. అవన్నీ కూడా లక్ష్య పెట్టకుండా బాబు గారు నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చి అట్లాగే ఉన్నారు, మాట ఇచ్చిన ప్రకారం ఎప్పుడూ అండగా ప్రజలకి. అలాంటి వ్యక్తి మీద ఇంకా బురద జల్లుతున్నారు. అంటే వాళ్ళకి కూడా ఇంకా ఏమీ లేక ఏమి నిందలు వేయాలా వీళ్ళ మీద? ఎట్లా వేసినా ప్రజలు ఎలా బుద్ధి చెప్పినా కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలియట్లేదు. ఓకే. ఈ వరదల సమయంలో మీరేమన్నా చేశారా మేడం? ఏమన్నా అంటే సహాయ కార్యక్రమాలు కానీ ఏమన్నా? అంగన్వాడీ ఇక్కడ మంగళగిరిలో రత్నపురి అనే ఏదో ఒక కాలనీ ఉందండి. అక్కడ మహిళా కార్మికులు 20 సంవత్సరాల నుంచి పైబడి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా మహిళా కార్మికులు ఉన్నారు. ఓకే. మగ్గం నేసేది చేనేత వస్త్రాలు. అంత గుంటలు నిండిపోయి వాళ్ళకి అసలు ఆధారం లేదు. అవి పూర్తిగా బాగుండాలి అంటే మినిమం 4 రోజులు టైం పడుతుంది, 1-2 నెలలు పడుతుంది. ఆ పట్టు వస్త్రాలు కానీ అన్నీ బూజు పట్టిపోయి పాడైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఒక నా స్తోమత కొద్దీ ఒక 200 మందికి భోజనం, వాటర్ అదే సప్లై చేశాను. ఓకే. ఇవి కాకుండా లోకల్లో ఇంకేమైనా చేశారా? అంటే సహజంగా ఏంటంటే మాకు తెలిసిన విషయాలు ఏంటంటే చాలా వరకు కూడా మీ సొంత డబ్బులతోనే కొంతమందికి సహాయాలు చేశారనేది మాకుంది. మాది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో రోడ్లు ఏదన్నా పాడైనప్పుడు గత కాలంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకునే టైంలో వృద్ధులు చిన్నపిల్లలు పడుతుండేవాళ్ళు. ఆ గుంటలో డ్రైనేజీ ఉంది కదా, అందుకని నా సొంత డబ్బులు పెట్టి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. వాటిలో వచ్చిన మనీతో కొద్ది గొప్ప నా చేతనకి చేస్తూ ఉంటా. ఇంకొకటి ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళకి ఒక 5,000 చొప్పున మట్టి ఖర్చులు కింద ఇస్తూ ఉండేదాన్ని. ఇది ఎవరికి తెలీదు, ఇంకా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ టైంలో. సరే, ఇప్పుడు మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, మీరు మీ పర్సనల్ లైఫ్లో స్పోర్ట్స్లో విధంగా కావచ్చు అంతా చేసుకుంటూ వచ్చారు. మీరు ఒక పత్రికను కూడా రన్ చేశారు, న్యూస్ అరైవల్ తెలుగు దినపత్రిక అన్న పత్రికను నేను
2013లో స్థాపించాను సార్. ఓకే. 2020లో కరోనా టైంలో ఆర్థిక ఇబ్బంది వల్ల అది ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు కంటిన్యూషన్లో ఉందా మేడం పత్రిక? అది లేదు సార్, ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయలేదు. ఓకే. ఎట్లా ఉంది అప్పుడు మీరు పత్రిక నడిపించిన టైంలో ఎట్లా ఉంది? అంటే మీకు ఏమన్నా పొలిటికల్గా ప్రెజర్ రావడం కానీ అట్లా ఏమన్నా? చాలా ఉన్నాయి సార్, గొడవలు అయినాయి, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా నేను అవన్నీ లెక్క చేయలేదు. ఓకే. నా వాట్సాప్ కూడా ఉంటుంది, ఐ డోంట్ కేర్, నేను అట్లాగే ఉన్నాను. అయితే మెయిన్ జర్నలిస్టు అన్న వాళ్ళు పటిష్టంగా ఉండాలి. వాళ్ళు ఎండనక వానడక ఎన్ని అయినా సరే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. అలాంటి మంచి జర్నలిస్టు దొరికినప్పుడు ఆ పత్రిక ఎప్పుడూ బాగుంటుంది. జర్నలిస్టుల కోసం కూడా మీరు అనేక సమస్యల మీద పోరాడారు. అవును సార్. ధర్నాలు కూడా చేశారు, ఒక ప్రధానమైన యూనియన్లో కూడా ఉన్నారు. కానీ ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుపులు ఎదుర్కొని నిలబడ్డారు. వాస్తవం అనేది నిజమే సార్. నిజమేనా? కరెక్టేనా? కరెక్టే సార్. ఓకే. ఏం జరిగింది ఆ టైంలో? మన ఏబిఎన్ ఛానల్ వాళ్ళ జర్నలిస్ట్ని గత ప్రభుత్వంలో వాళ్ళు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా షూట్ చేసేటప్పుడు కావాలని కొట్టారు. ఓకే. అప్పుడు ధర్నా చేశాము అతనికి సపోర్ట్గా. ఇంకోసారి TV5 మూర్తి గారిని ఎట్లా వేధించారో సిఐడి ఆఫీస్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి మంగళగిరి ఆఫీస్లో 3 రోజులు ఎంక్వైరీ అదే ఇంట్రాగేషన్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను. నా వైపు నుంచి ఒక 50 మందిని అట్లా తీసుకొని వెళ్ళి తనకి ఏమైంది మంచి జర్నలిస్ట్ని అని చెప్పేసి, అంటే అప్పుడు వేదన ఉంది. ఒక జర్నలిస్ట్ కూడా రక్షణ లేదే ఈ ప్రభుత్వంలో. అదే జర్నలిస్టే కదా జగన్కి అప్పుడు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి అతనికి అన్ని విధాల సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు అదే జర్నలిస్టులని ఎట్లాగా అరాచకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, జైల్లో వేయించడం, కేసులు పెట్టించడం, ఇది ఎంతవరకు న్యాయం? జర్నలిస్ట్ లేకపోతే తను లేడు కదా ఆ రోజుల్లో. మరి అదే జర్నలిస్ట్ని ఇబ్బంది పెడుతున్నారు. అట్లాంటి అతను సీఎం. ఓకే. ఇవన్నీ చేసినప్పటికీ కానీ ఇప్పటివరకు కానీ మీరు అంటే ఇప్పటికీ మీ వయసులో ఏమైనా మీ పైన కేసులు ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు ఏం లేదు సార్, ఓన్లీ బైండ్ అవర్సే ఉన్నాయి కానీ కేసులు అయితే మటుకు ఏమీ లేదు. ఇప్పుడు ఇంత మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, శ్రమించారు, ఇంత చేశారు కదా, అంటే ఏదైనా పదవిస్తే బాగుంటుంది అంటారా మీకు? మరి నేను SC, ST, BC, మైనారిటీ, ముస్లిమ్స్ వీళ్ళు చాలా మందిని చూశాను. ఓకే. చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి అందాల్సిన పథకాలు కానీ ఏమి గత ప్రభుత్వంలో అందలేదు. అడిగితే కేసులు, గొడవలు, లేదు స్టేషన్లో వేయటం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఓకే. అందువల్ల ఏ మహిళ కానీ ఎవరు కూడా వచ్చి నిలదీసి అడిగే పరిస్థితి కాదు, చెప్పుకునే పరిస్థితి కాదు. ఓకే. అది నేనేందంటే SC కార్పొరేషను తరపున ఒక చైర్మన్ పోస్ట్ ఇస్తే నా ఉద్దేశం అది. ఓకే. ఒక SCలకి వాళ్ళ చేతి పూర్తి పనులు కానీ వాళ్ళకి సంబంధించిన ఏనా సరే న్యాయం చేయాలన్న ఆలోచన నాకుంది. అంటే SCల పైన కానీ ST, STలు కానీ మైనార్టీల పైన కానీ జరుగుతున్నటువంటి దాడులకు ప్రతిరూపంగా మీకు ఏదైనా పదవిస్తే వాళ్ళకి న్యాయం చేస్తానంటారు, వాళ్ళ పక్షాన్ని నిలబడతారు మీరు. అంతే. ఓకే. అంటే ఇంకా ఏమన్నా ఇంకా ఉన్నాయా చెప్పాల్సింది? అంటే పార్టీ కోసం మీరు ఎంతో శ్రమించారు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి పెంసాని గారితో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. అంటే గుంటూరు 2 కిందకు వచ్చేసరికి గల్లా మాధవి గారితో కూడా అనేకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీలో మంచి మోస్ట్ సీనియర్ లీడర్గా పేరు పొందారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని గుర్తించిద్దని చెప్పేసి అని మేమైతే ఆశిస్తున్నాము. కానీ మరలా ఇదే పార్టీ ఒకవేళ మిమ్మల్ని మర్చిపోతే? తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. ఓకే. ఒక తల్లి తండ్రి లెక్క ఒక కుటుంబానికి పిల్లలకి ఎంత బాధ్యతగా ఉంటారో మా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే ఉంటారు. పెమ్మసాని గారు అంటే ఒక బ్రాండ్. ఒక సినిమాలో ఉంటారేమో హీరోస్ అని, ఆయన రియల్ హీరో. ఓకే. ప్రతి ఒక్కటే కొన్ని లక్షల మందిలో కూడా మేము వెళ్ళినా గుర్తుపెట్టుకొని మాట్లాడే వ్యక్తి ఆ సారు. అట్లాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు. చాలా గొప్ప వ్యక్తి. మా బాబు గారు ఉన్నారు, మాకు అదే ధైర్యం. ఓకే. అంటే వైసీపీ అధికారంలో లేకపోయినా టీడీపీ కార్యకర్తల మీద పలు చోట్ల ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏం చేయలేకపోతున్నారు బాబు గారు? మరి చేస్తారండి. అంటే బాబు గారు వాళ్ళ మీద ఏం చేస్తారు? మేము ప్రజల మనుషులు, ప్రజలకు చేసుకుంటూ వెళ్తాం. కానీ చట్టం అనేది ఒకటి ఉంది కదా, చట్టరీత్యా తప్పు చేసినోడు ఎప్పుడు శిక్ష అనుభవించాల్సిందే.
ఓకే. కాదు కొంచెం టైం పడుతుంది, టైం కోసం ఎదురు చూస్తున్నారు మీరు. అంతే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఓకే. ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, ఏవైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటిని కూడా నెరవేరుస్తున్నారా? ఇప్పుడు జాబులు కానీ డిఎస్సి ఇచ్చారు, ఓకే, డిఎస్సి మీద ఇచ్చారు, ఇసుక ఇచ్చారు, ఓకే, అట్లాంటివి అన్ని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కదా అండి. చేయాలంటే డబ్బులు ఉండాలి కదా. మా బాబు గారు ఉన్నారు, తీసుకొస్తారు. బాబు గారు ఉన్నారండి, కరెక్ట్. డబ్బులు డబ్బులు వస్తాయి, తీసుకొస్తారు, చేస్తారు. నిధులు ఉండాలి కదా. ఏం చేయాలి? గత ప్రభుత్వం వాళ్ళు ఖాళీ చేశారు కదా, మరి ఖాళీ చేసిందని ఫిల్ చేయాలి కదా. చెయ్యాలి, టైము ఇప్పుడే కదా మా బాబు గారు వచ్చింది, చేస్తారు. అప్పటికే ఆయనకి మించి వర్క్ చేశారు మా బాబు గారు. ఓకే, వచ్చిన తర్వాత. ఓకే, అది ప్రజలందరూ గమనించట్లేదా? అంటే ఇప్పుడు కొన్ని పథకాలు ఫ్రీ బస్ అని అన్నారు, ఇంతవరకు దాన్ని అమలు చేయాల. అదే సార్ నేను అంటున్నా, మా బాబు గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఓన్లీ బడ్జెట్ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నా అంటారా? బడ్జెట్ ఉన్నా లేకపోయినా మా బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది 1 by 1 చేసుకుంటూ వస్తారు. ఆయన కష్టం. ఇప్పుడు ఆ కుటుంబానికి తల్లిదండ్రులు ఎట్లయితే హామీలు ఇస్తారు, ఉన్నా లేకపోయినా వాళ్ళ పస్తులు ఉన్నా సరే అప్పు చేసైనా ఇస్తారు కదా, అట్లాగే బాధ్యతగా కుటుంబం పట్ల బాధ్యత ఎలాగో అట్లాగే నెరవేరుస్తారు. కానీ మనం కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, అంటే వెయిట్ చేయడం తప్పదంటారు. అంటే ఈ కొంచెం కూడా వెయిట్ చేయరా సార్? 5 సంవత్సరాలు పడ్డారు కదా నరకం. నా సమస్య కాదండి, ఇది ప్రజల సమస్య. ఇది ప్రజలు ఏమనుకుంటున్నారంటే సహజంగా జగన్ వచ్చిన టైంలో ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పాడో అటన్నిటిని కూడా అమలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు సార్? అన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలనే పేర్లు మార్చి పెట్టారు. ఇప్పుడు విదేశీ విద్య వైఎస్ఆర్ అని పెట్టాడు, అది ఎవరిది సార్? ఎవరు పెట్టింది? ఓకే. ఎస్సీ నిధులను ఎన్ని ఆపేశారు? ఎందుకులే సార్ అనుకుంటే ఇవన్నీ మళ్ళీ బాధ మొదలైద్ది నాకు. మా బాబు గారి పేరు ఎత్తగానే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఏడుపు ఆగదు ఇంకా నాకు. సరే మీరేం ఎమోషనల్ అవ్వద్దు. అన్ని మా పథకాలు మా బాబు గారు ఇచ్చినవి అన్ని తారుమారు చేసి సరైన వాళ్ళకి అందించకుండా డబ్బులన్నీ పాడు చేసి ఒక రకంగా వేస్ట్ చేశారు. ఓకే. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏందో అన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా కేసులు గొడవలు అంటే చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఓకే. ఇప్పుడు దాకా చూశారు కదా, అంటే ఒక సీనియర్ లీడర్గా రామనవమి గారు ఎంతో పేరు పొందారామా. పొందినప్పటికీ కూడా అంటే వైసీపీ గవర్నమెంట్ ఎన్నో అరాచకాలు సృష్టించింది. అనేకమైనటువంటి అరాచక పాలన నుంచి కూడా ప్రజలు ఈరోజు విముక్తి పొందారు. టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు అవటానికి కొంత టైం పట్టిద్ది, ప్రజలు కూడా వారికి టైం ఇవ్వాలని చెప్పేసి అని ఆమె అంటున్నారు. అదేవిధంగా ఒక సీనియర్ లీడర్గా ఆమె ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేశారామా. అంటే పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆమె పార్టీ కోసము నిజాయితీగా నీతిగా నిలబడి ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదేవిధంగా తన పర్సనల్ లైఫ్లో కూడా చూసుకుంటే ఒక గేమ్స్ అంటే స్పోర్ట్స్లో కూడా తను మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక పత్రికా రంగంలో కూడా ఒక మంచి పేరును సంపాదించుకొని ఒక పత్రికను కూడా నడిపించినటువంటి ఒక మంచి మహిళకు కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డోక్రాకి సంబంధించి కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంది అంటే ఆ సమస్య కోసం ఆమె ఎక్కడికైనా సరే, అది రాత్రైనా పగలైనా ఎంతలకైనా కూడా ప్రయాణించి వారి కోసం ఒక మంచి చేసి ఒక మంచి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తిగా రామనవమి గారు అయితే ఉంది. ఇవన్నీ కూడా ప్రధానంగా కనుక చూసుకుంటే ఇలాంటి వ్యక్తి రాజకీయంలో ఉండాలంటే అలాంటి వ్యక్తులకి ఏదైనా ఒక పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది ఒక ఆలోచన. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వము ఇలాంటి వారిని గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తే ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సమాన న్యాయము సమానత్వము ఉంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నారు వాళ్ళు.